తెలుగు రైతు సోదరులకు నమస్కారము. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్నటువంటి రైతు బడి అగ్రి షోలో ప్రతిభా బయోటెక్ తరపున ఇక్కడ ఒక స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. మన స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే అందరూ మామూలుగా వాళ్ళ ఉత్పత్తులు ప్రదర్శిస్తారు, కానీ ఇక్కడ ఒక వ్యవసాయ విధానం గురించి రైతులకు పరిచయం చేస్తున్నాము. అది ONBA అంటే ఆర్గానిక్ అండ్ న్యూట్రిషనల్లీ బ్యాలెన్స్డ్ అగ్రికల్చర్. తెలుగులో సేంద్రియ మరియు పోషక పదార్థాల సమతుల్య వ్యవసాయం అంటారు. ఈ కాన్సెప్ట్ని మేము గత 6-7 సంవత్సరాల నుంచి రైతులకి తీసుకెళ్ళాము. ఎన్నో సదస్సులు నిర్వహించాము. అంతేకాకుండా కడప జిల్లాలో ఒక రీసెర్చ్ సెంటర్ని ఏర్పాటు చేసి అందులో అనేక రకాల ఉద్యానవన పంటలు, వాణిజ్య పంటలు కూడా ఈ ONBA పద్ధతిలో సాగు చేస్తూ ప్రత్యక్ష ఉచిత శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతోంది. ప్రతి నెల 4వ శనివారము రైతు సోదరులు అక్కడికి విచ్చేస్తే మీకు భోజన వసతి అన్నీ మీకు ఉచితంగా ఉంటాయి. ట్రైనింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది. సో ఈ ONBA వ్యవసాయ విధానం గురించి తెలుసుకోండి. B137 స్టాల్కి వస్తే మీరు ONBAకి సంబంధించిన పుస్తకాలు కానీ బ్రోచర్స్ కానీ మీరు పొందగలుగుతారు. ONBA యొక్క విధానం ఏంటంటే ఇప్పటి వరకు మనం 30-35 సంవత్సరాల నుంచి అధికంగా రసాయనిక ఎరువులు, రసాయనిక పురుగు మందులు వీటన్నిటిని విచ్చలవిడిగా వాడడం వల్ల మన నేల నాశనం అయిపోయింది. సో ఆ నేలను తిరిగి పొందాలంటే ఏం చేయాలి, అధిక దిగుబడులు సాధించాలంటే ఏం చేయాలి అనే విధానమే ఈ ONBA. ఇందులో 2 భాగాలు ఉంటాయి. సేంద్రియం భూమి కోసము, పోషకాలు మొక్క కోసం. సో ఇప్పటి వరకు మన నేల నష్టపోయినటువంటి ఆ సేంద్రియ కర్బనాన్ని ఎలా వృద్ధి చేసుకోవాలి, ఇప్పటి వరకు మనము చేసినటువంటి ఈ మూస పద్ధతి వ్యవసాయం వల్ల లక్షల రకాల సూక్ష్మజీవులు అందులో చనిపోయాయి. వాటిని తిరిగి వృద్ధి చేయాలంటే ఏం చేయాలి అంటే మన నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అందులో మనం వేసే విత్తనం కానీ నాటే మొక్క కానీ సురక్షితంగా పెరగాలంటే నేల ఎటువంటి కండిషన్లో ఉండాలి అని తెలియజేసేదే ONBA. సో రైతు ఏంటంటే నేల మీద పెట్టుబడి పెట్టడాన్ని అదనంగా భావిస్తాడు, కానీ అసలైన పెట్టుబడి నేల మీదనే పెట్టాలి. ఎప్పుడైతే మనం నేల మీద పెట్టుబడి పెట్టి వ్యవసాయం చేస్తామో అప్పుడు పైరు మీద పెట్టాల్సిన పెట్టుబడి సగం పైన తగ్గిపోతుంది. అందులో పైరు ఆరోగ్యంగా పెరుగుతుంది, మన దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది. సో ఇది మర్చిపోయాడు రైతు. ఎంతసేపు నేలను వదిలేసి విత్తనం నుంచి వ్యవసాయాన్ని మొదలెడుతున్నాడు. కేవలం పైరు మీదనే ముబ్బడిగా స్ప్రేలు చేస్తూ లేకపోతే గడ్డి మందులు వాడుకుంటూ ఇలా వ్యవసాయం చేయడం వల్ల దిగుబడి పడిపోయింది. తర్వాత నాణ్యత లేదు. అందులో రసాయనిక పురుగు మందుల అవశేషాలు మన ఉత్పత్తులు ఎక్కువైపోతున్నాయి. సో వీటన్నిటి నుంచి బయటపడడానికే ఈ ONBA అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చాము. అనుసరిస్తున్నటువంటి రైతులు గత 3-4 సంవత్సరాల నుంచి అద్భుతంగా రిజల్ట్స్ సాధిస్తున్నారు. ఇప్పటికే దాదాపు కొన్ని లక్షల మంది ONBA వ్యవసాయ విధానాన్ని అనుసరిస్తున్నారు. వారి నుంచి మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిని పొందుతూ ప్రతి సంవత్సరము ఈ ONBA వ్యవసాయ విధానాన్ని అనుసరించిన రైతుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. మిగిలిన రైతులు కూడా ఈ ONBA వ్యవసాయ విధానం గురించి తెలుసుకోండి. మీరు కూడా మీ నేలను కాపాడుకోండి. 30-35 సంవత్సరాల కిందట ఆరోగ్యవంతంగా ఉన్న మీ నేలను తిరిగి పొందాలంటే మీకు ఒకే ఒక మార్గం ONBA వ్యవసాయ విధానం. ఈ వ్యవసాయ విధానం గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది, అత్యవసరం కూడా ఇప్పుడు. సో ప్రతి రైతు నేలను కాపాడుకోండి, నేలలో కర్బన శాతాన్ని పెంచుకోండి, మొక్కను రక్షించే సూక్ష్మజీవులను పెంచుకోండి. తర్వాత పైరు దశను బట్టి పోషకాలు బ్యాలెన్స్గా ఎలా అందించాలా అనే విషయాన్ని కూడా తెలుసుకున్నప్పుడు పెట్టుబడి తగ్గుతుంది, నాణ్యమైన దిగుబడులు పెరుగుతాయి. థ్యాంక్ యూ. సార్, అయితే అన్ని స్టాల్స్ చూశాను. ఒక క్వశ్చన్ తట్టింది. ఎక్కడా లేని విధంగా మీరు అడిగే 2 క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తే 100 రూపాయలు విలువైన. ఇది ఎందుకు పెట్టామంటే ఇక్కడికి వచ్చిన ప్రతి రైతుకు ఒక 2 ప్రశ్నలు ఇస్తున్నాము ఈ ONBA వ్యవసాయం మీద. అంటే వాళ్ళకు బ్రోచర్స్, బుక్స్ ఇచ్చిన తర్వాత అందులోంచి ఒక 2 ప్రశ్నలు మేము ఇస్తున్నాము. సో ఆ ప్రశ్నలకు ఇక్కడే సమాధానం చెప్పి ఇచ్చినప్పుడు వాళ్ళకి ఒక 100 రూపాయలు విలువ చేసే ఒక ఉత్పత్తిని ఉచితంగా ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నామంటే ఆ ONBA అంటే ఏంటి అనే దాని మీద కనీసం దృష్టి పెడతారు. ఇది ఏంటి అన్నది దాన్ని చదవడం మొదలెడతారన్న ఉద్దేశంతో మేము ప్రత్యేకంగా ఒక 2 ప్రశ్నలు రైతులకి ఇవ్వడం జరిగింది. దాదాపుగా వచ్చిన ప్రతి రైతు కూడా ఇచ్చిన వెంటనే ఆ బ్రోచరు తిరగేస్తున్నారు. ONBAలో మేము ఇచ్చినటువంటి ఆ 2 ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వడం కోసం ఇక్కడే ముందు చదవడం మొదలెడుతున్నారు. సో దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఈ ONBA గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే మేము సరదాగా ఒక చిన్న 2 ప్రశ్నలు అడగడం జరిగింది ప్రతి రైతుని. థ్యాంక్ యూ వెరీ మచ్.